హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతి గురించి తప్పుగా మాట్లాడిన జీవన చెంప పగలగొట్టి తన జ్యోతి కన్న కూతురని నిజం చెప్పబోతుంది ఆనంది అయితే. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు జీవన ఎందుకలా మాట్లాడుతుంది, అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. మేము ఇక్కడే 2-3 రోజులు ఉండబోతున్నాం కాబట్టి ఈ 2-3 రోజుల్లో జ్యోతి కూతురు ఆనందినని చెప్పాలి, ఎలాగైనా అత్తయ్య మావయ్యలకు తెలియాలి అని చెప్పి ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఎలా ఎలా చెప్పాలి, నా నోటి నుండి నేను నిజం చెప్తే బాగుంటుందా, లేకుంటే ఆనంది నోటి నుండే నిజం బయటపడేలా చేయాలి, ఈ రోజు ఎలాగైనా నిజం తెలిసేటట్లు చేయాలని ఇక్కడ ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ హేమ గారైతే కుట్టి పేరు మీదుగా కొంత ఆస్తి వాటా రాయించాలని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అది విన్న జీవన ఇందుమతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే ఇలా కుట్టి దగ్గరికి వచ్చి జ్యోతి అంటూ ఉంటుంది, కుట్టి ఈరోజు అత్తయ్య గారు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇంతకు ముందే నీకు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పారు కదా, కానీ నువ్వు తీసుకోలేదు. కానీ ఈరోజు అత్తయ్య గారి సంతోషం కోసం నువ్వు ఈరోజు కాదనకూడదు, ఆ వాటా తీసుకోవాల్సిందే అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది కుట్టితో. అప్పుడే కుట్టి అయితే లేదమ్మా, నాకు ఏ ఆస్తులు అవసరం లేదు, మీరందరూ సంతోషంగా ఉంటే నాకు చాలు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కుట్టి అయితే మళ్ళీ అప్పట్లాగే నాకు ఆస్తి వద్దు అని అంటూ ఉంటుంది. హేమ, జ్యోతి, సూర్య అందరూ కూడా బ్రతిమాలుతూ ఉంటారు. అప్పుడే ఎవరెంత చెప్పినా కుట్టి మాత్రం నేను తీసుకోనని చెప్తుంది. ఇందుమతి జీవన్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కుట్టి వీళ్ళు ఎంత చెప్పినా వినేలా లేదు, ఈ ఆస్తిలో వాటా వద్దంటుంది, బాగా అలాగే అనాలి అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతలోనే జ్యోతి అయితే తన కూతురు కోసం చేయించుకున్న నగలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇలా కుట్టికి ఇస్తూ ఉంటుంది. కుట్టి నువ్వు ఆస్తిలో వాటా వద్దన్నావు, కానీ ఈ సూట్ కేసులో కొంత డబ్బుతో పాటు కొన్ని నగలున్నాయి, అవి మా ఇంటి వారసురాల కోసం చేయించిన నగలు, జీవనకు కొన్ని నీకు కొన్ని అని చెప్పి నేను ఇలా నీకు ఇచ్చేస్తున్నాను, దీన్ని మాత్రం నువ్వు కాదనకూడదు, ఆస్తిలో వాటా వద్దన్నావు కదా, దీన్ని కూడా తీసుకోకుంటే మేము బాధపడతాము అని చెప్పి జ్యోతి అయితే ఆ సూట్ కేసు తీసుకొచ్చి కుట్టికి ఇస్తూ ఉంటుంది. అప్పుడే కుట్టి అయితే మా అమ్మ జ్యోతమ్మ ఎంత మంచిదో, నా కోసం ఇలా నగలు డబ్బు తీసుకోమని అంటుంది, ఇలా నా కోసం నగలు చేయించింది అని చెప్పి చాలా సంతోషంగా, సరే జ్యోతమ్మ, నీ సంతోషం కోసం, నానమ్మ సంతోషం కోసం, నాన్న సంతోషం కోసం తప్పకుండా నేను ఈ సూట్ కేసు తీసుకుంటాను అని చెప్పి సంతోషంగా ఇలా ఆస్తిలో వాటా వద్దని చెప్పి నగలు డబ్బు అయితే వాళ్ళ సంతోషం కోసం కుట్టి తీసుకుంటుంది. అప్పుడే జీవన చాలా కోపంగా వస్తుంది. ఏంటమ్మా, ఎందుకు నా కోసం చేయించిన నగలు నువ్వు ఆనందికి ఇవ్వడం ఏంటి, అసలు ఆనందికి ఇంటికి ఏంటి సంబంధం, తనకెందుకు ఇలా నగలు ఇచ్చేస్తున్నావు, తనేదో అందరినీ ప్రేమతో ఇలా ముంచేసి నగలు డబ్బు కోసమే ఇలా అందరితో నటిస్తుంది, దాని గురించి తెలుసుకోకుండా మీరు ఇలా దానిపై జాలి చూపించి ఈ నగలు డబ్బు ఇవ్వడం ఏంటి, ఈ ఇంటి వారసురాలుగా ఇవన్నీ చెందాల్సింది నాకు, దానికి కాదు అని చెప్పి ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే ఏంటి జీవన మాటలు, నీకు చాలా ఆస్తులున్నాయి, అవన్నీ కూడా నీ పేరు మీదుగానే రాయిస్తారు కదా అత్తయ్య మామయ్య, ఇంకా ఈ నగలు ఈ డబ్బు కుట్టికిస్తే ఏమవుతుంది కొంత అని చెప్పి అంటూ ఉండగా, లేదు ఇది కుట్టి తీసుకోవడానికి వీల్లేదు, ఇది కుట్టి తీసుకుంటే నన్ను అవమానించినట్టే, మీ కూతురుగా నేను ఎప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టను, మీకు దూరం అయిపోతాను అని చెప్పి జీవన అయితే ఇలా జ్యోతి, సూర్యను, హైమాను బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే ఏంటి జీవన, అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు, ఇలా కొన్ని డబ్బులు కొన్ని నగలు ఇచ్చినంత మాత్రాన నువ్వు నా కూతురు కాకుండా పోతావా, కుట్టి నా కూతురు అవుతుందా, మనది రక్త సంబంధం, మన ఇద్దరం ఎప్పుడు కూడా కలిసే ఉంటాము, కుట్టి అలా కాదు, నన్ను మీ నాన్నను నానమ్మను ఏ రక్త సంబంధం లేకపోయినా ఎంతో
బాగా చూసుకుంటుంది. ఈ ఇంటి కోసం చిన్నప్పటి నుండి కుట్టి ఎంతో చేసింది. అవన్నీ మేము గుర్తుపెట్టుకునే కుట్టికి ఇలా చిన్న సహాయం చేయాలనుకున్నాము అందరం కలిసి అని చెప్పి ఇలా అంటూ ఉండగా, లేదు అసలు ఈ కుట్టికి మీకు మధ్య ఉన్న సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఇక నువ్వు ఏమైనా కుట్టికి కన్న తల్లివా? కుట్టి మీద అంత ప్రేమను కురిపిస్తావు, నాకంటే కుట్టినే ఎక్కువ చూసుకుంటారు నువ్వు, నాన్న, నానమ్మ అందరు కూడా. ఇక నన్ను ఎందుకు ఇలా దూరం పెడతారు? అసలు నేను మీ కన్న కూతురునేనా కాదా? అసలు ఇక డాడీకి తెలియకుండా ఇక ఈ కుట్టి నీ కన్న కూతురేమో అని నాకు అనిపిస్తుంది. ఇక నువ్వు అబద్ధం చెప్పావేమో డాడీకి అని చెప్పి ఇలా జ్యోతి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే ఆ మాటలు విన్న ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి ఏం మాట్లాడావు మా అమ్మ గురించి? ఇక నేను మా అమ్మకు కన్న కూతురునా? మా డాడీకి తెలియకుండా మా అమ్మ తప్పు చేసిందని ఇలా మాట్లాడతావా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అని చెప్పి ఆనంది అయితే గట్టిగా జీవన చెంప పగలగొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక జీవన అన్న మాట తప్పు మాట కాబట్టి ఎవరు కూడా ఆనంది జీవన చెంప పగలగొట్టినందుకు ఆనందిని ఎవ్వరు ఏమి అనరు. ఎందుకంటే జీవన నోటికి అదుపు లేదు, ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. ఇక కుట్టి చాలా పద్ధతిగా ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ జీవన మన పెంపకంలోనే పెరిగింది, కానీ ఎందుకు ఇలా తయారైందో అర్థం కావట్లేదు అని ఇక జీవన గురించి చాలా బాధపడుతూ ఉంటారు జ్యోతి, సూర్య, హైమ అయితే. అప్పుడే ఇక ఆనంది మాత్రం తన అమ్మను అంత మాట అనేసరికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి ఏంటి అలా ఏడుస్తుంది? ఇక నన్ను జీవన ఇలా మాట అంటే కుట్టి ఏడవడం ఏంటి? జీవన చెంప పగలగొట్టడం ఏంటి అని ఇక అందరూ కూడా ఆనంది వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక కుట్టి అయితే, లేదు నేను నిజం చెప్పాల్సిందే, లేకుంటే మా జ్యోతమ్మ గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటుందా ఈ జీవన అని చెప్పి ఈ రోజైతే జీవన చెంప పగలగొట్టి ఆనంది అయితే, చూడు జీవన, ఇక నువ్వు ఇక అన్నావు కదా మా అమ్మకు నేను కన్న కూతురులాగా ఇక ఇలా చూసుకుంటుందని. నిజంగానే ఇక జ్యోతమ్మైన కన్న తల్లి, నేనే తన కన్న కూతుర్ని. నిన్ను ఇక బయట నుండి తీసుకొచ్చి జీవనగా ఇంట్లో పెట్టాను నేనే. కానీ ఈరోజు చెప్తున్నాను విను. ఇక నువ్వు మా అమ్మని ఇంత మాట అన్నాక ఇంకా నీకు ఈ హోదాలు ఈ అంతస్తులు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి నిజం బయట పెడుతున్నాను, ఈ ఇంటి వారసురాల్ని నేనే అని చెప్పి ఇక ఆనంది అయితే అందరికీ పెద్ద షాక్ ఇస్తుంది. అది విన్న జ్యోతి, సూర్య, హైమ అయితే, ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇంటి వారసురాలు నువ్వు కావడం ఏంటి? ఇక మా కన్న కూతురి జీవన కాదా అని ఇక అంటూ ఉండగా, లేదమ్మా ఇక నేను మీ దగ్గర ఉండి మీకు కన్న కూతురుగా మీ దగ్గర ఉంటే ప్రాణగండం అని ఇక నేను మీకు దూరంగా ఉంటున్నాను. ఇక మీ అసలైన మీ కన్న కూతురును నేనేనమ్మా. ఈ జీవనను మీ కన్న కూతురుగా తీసుకొచ్చి పెట్టింది నేనే. ఎందుకంటే మీ కూతురు మీకు దూరం అయితే మీరు బ్రతకలేరు. ఇక ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించారు జీవననని ఇక నాకు తెలుసు. కాబట్టి నా ప్లేస్లో ఈ మళ్ళీ అయిన జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇక నేను ఇలా దూరంగా మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ఇక ఈ జీవన ఎంత మాట అన్నది చూసావమ్మా నిన్ను. ఇక నిన్ను అంత మాట అంటే నేను తట్టుకోలేనమ్మా. నువ్వు నా కన్న తల్లివి. ఇక నా ముందే నిన్ను ఇక ఇలా మాట్లాడుతుందా ఈ జీవన. అందుకే ఈరోజు నిజం బయట పెట్టాల్సిందని పెడుతున్నాను. ఇక పూజారి, స్వామీజీ అందరూ కూడా ప్రాణగండం ఉందని చెప్పి నిన్ను నన్ను దూరం చేశారు. కానీ ఎలాంటి ప్రాణగండం లేదని నేను కొద్ది రోజుల తర్వాత తెలుసుకున్నాను. కానీ జీవన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇన్నాళ్ళు ఇంత గొప్పింట్లో ఉన్న జీవన ఇప్పుడు మళ్ళీ రోడ్డు పాలవుతుందని అది ఇష్టం లేక నిజాన్ని దాచి మీ అందరి ముందు నేను ఇలా దోషిగా నిలబడ్డాను. కానీ నేను ఇక ఈ ఇంటికి కన్నబిడ్డనమ్మా, జడ్జి గారి మనవరాల్ని నేనేనమ్మా అని చెప్పి ఈరోజైతే కుట్టి గుండె పగిలే నిజాన్ని అందరి ముందు బయట పెడుతుంది. ఇక ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు. ఈ నిజం నువ్వు చెప్పడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఆనంది. జీవన ఇక ఈ పని చేసి మంచి పని చేసింది. ఇక జీవన ఇలా నిన్ను రెచ్చగొట్టడం వల్లే నువ్వు ఈరోజు నీ గురించి నిజం బయట పెట్టుకున్నావు. జ్యోతి, సూర్యలు నీ కన్న తల్లిదండ్రులని చెప్పావు. ఇది చాలు అని చెప్పి ఆదిత్య అయితే చాలా మురిసిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంటమ్మా మా కోసం నువ్వు ఇలా కన్న ప్రేమకు దూరమై ఇలా గొప్పింట్లో ఉండాల్సిన నువ్వు ఇక సింహాద్రి పద్మమ్మ ఇంట్లో చాలా పేదగా బ్రతికావు. ఎన్నో కష్టాలు పడ్డావు చిన్నప్పటి నుండి. ఇక నీకు అన్ని కష్టాలేనమ్మా. చిన్నప్పుడు కర్పగం ఎత్తుకెళ్ళింది. ఇక చాలా కష్టపడి తన నుండి తప్పించుకొని బయటపడ్డావు. తర్వాత కూడా చాలా కష్టాలను అనుభవించావు. ఈ జీవన వల్ల నీకు మరింత కష్టాలు వచ్చాయని మాకు అర్థమైందమ్మా. ఇక నువ్వే మా కన్న కూతురు, మా రక్తానివని గుర్తుపట్టలేకపోయాము. కానీ ఈ జీవనం చూస్తే మాకు అనిపించేదమ్మా, మా కూతురు
కూతురు ఇలా ఎందుకు పుట్టింది? ఇక శ్రీతన్ కూడా చాలా మంచివాడు, చాలా పద్ధతిగా ఉంటాడు. ఇక నేను, ఇక మా ఆయన అందరం కూడా ఇక పద్ధతిగానే ఉంటాము. కానీ జీవన ప్రవర్తన ఇలా వచ్చిందేంటని రోజు బాధపడేవా నేను మీ నాన్న రోజు కూర్చొని బాధపడేవాళ్ళమమ్మా. కానీ తను మా కన్న కూతురు కాదు కాబట్టే మా బుద్ధులు తనకు ఒక్కటి కూడా రాలేదు. నువ్వే మా కూతురు కాబట్టి ఇక జ్యోతి సూర్యులంటే ఎవరు? ఆనంది. ఆనంది అంటే ఎవరు? జ్యోతి కూతురులాగా నువ్వు ఉన్నావమ్మా అని చెప్పి ఈ రోజైతే జ్యోతి సూర్యలు ఇద్దరు కూడా ఆనంది తన కన్న కూతురు అని నిజం తెలుసుకొని ఇలా సంతోషంగా హగ్ చేసుకుంటారు. ఇక జీవన ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక నిజం బయట పెట్టింది ఈ ఆనంది. అంటే ఇక ఈ ఆనంది కావాలని చెప్పే ఇన్నాళ్ళు ఈ నిజం నాకు చెప్పకుండా తనిక తన కన్న తల్లిదండ్రులను చూసుకుంటూ నన్ను ఈ ఇంటికి వారసురాల్ని చేసిందా అని చెప్పి జీవనకైతే అర్థమైపోతుంది. ఇంకేముంది, ఆనంది నా వల్లే నిజం చెప్పింది. ఇక ఈ ఆస్తికి మొత్తం ఇక ఆనందే అధిపతి. ఇక ఆనందిని తమ కూతురని తెలియకముందే ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు ఈ ఇంటి వారసురాలని తెలిసింది. ఇక మా అమ్మా నాన్నలు, ఇక మా నాన్నమ్మ తనను నెత్తినో పెట్టుకొని చూసుకుంటారు. ఇక నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ నా బ్రతుకు రోడ్డు పాలు కావాల్సిందేనా? నాకు తోడు మా పెద్దమ్మ ఉంది కదా. ఇక మా పెద్దమ్మ నేను ఇద్దరం కలిసి ఇక గుడిమెట్ల మీద అడుక్కోవలసిందే. ఇక మా పరిస్థితి ఇలా రావడానికి కారణం నేనే. ఇక ఆనంది ఎప్పటికీ నిజం చెప్పేది కాదు. కానీ నేను ఇలా అమ్మను ఇలా ఈ మాట అనేసరికి తట్టుకోలేక నిజం చెప్పేసింది. ఇక ఇదంతా నా వల్లనే అని చెప్పి జీవన తన మీద తానే చాలా కోపగించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, చూడు జీవన, నీ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను. ఇక నేను ఉండాల్సిన ప్లేస్లో నిన్నుంచి ఇక నేను ఎంత బాధను అనుభవించానో నాకు తెలుసు. నా వల్లే నన్ను ఇక బయటకు పంపించేలా చేసుకున్నాను. ఇక నా వాళ్ళ ముందు నువ్వు ఇలా ఇక నువ్వు సొంతంగా నేను పరాయి దానిలాగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను. కానీ నువ్వు ఇలా అమ్మని మాట అనడం చాలా పెద్ద తప్పు. మళ్ళీ ఒకసారి మా అమ్మ గురించి ఇలా తప్పుగా మాట్లాడితే ఇక నిన్ను నిలుచున్న చోటే పాతేస్తాను. మా అమ్మ నాన్నలు దేవతలు. ఇక వాళ్ళ గురించి ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నిన్ను కూడా ఎంతో బాగా చూసుకుంది మా జ్యోతమ్మ. మా జ్యోతమ్మ ఎవరికైనా ఇక ఇలా సహాయం చేయాలనే గుణం ఉంటుంది. చాలా మంచి ఆవిడ. కానీ నువ్వు మా అమ్మను ప్రతిసారి కూడా ఇక ఇలా అవమానించి మాట్లాడుతున్నావు. కాబట్టి నేను మా అమ్మను ఎవ్వరు ఒక్క మాటన్నా నేను ఊరుకోను. మా అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఈ రోజైతే ఆనంది తన నోటి గుండెనే ఇక తనే ఆ ఇంటి వారసురాలు, ఇక ఆనందిని కుట్టి అని నిజం చెప్తుంది. ఇక ఆదిత్య అయితే నాకు కూడా ఈ నిజం కర్పగం చెప్పింది ఆనంది ఎప్పుడో తెలుసు. కానీ నీ నోటి నుండి నిజం ఇక అత్తయ్య మామయ్యలకు తెలియాలనుకున్నాను. కానీ లక్కీగా జీవన నిన్ను రెచ్చగొట్టి నిజం బయట పెట్టింది. ఇక నేను ఫుల్ హ్యాపీ ఆనంది అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే హేమ జ్యోతి అయితే ఇక కరెక్ట్ టైంకి నిజం బయట పెట్టేలా చేశావు. ఇక ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం మరికొద్ది సేపట్లో జీవనకు దక్కేది. ఇక జీవన ఆస్తిలో వాటా ఇవ్వాలంటే ఎలా ఎలా పోట్లాడుతుందో చూసారా? ఇక అసలైన వారసురాలు ఆనంది అని తెలుసుకోలేక మేము ఇక ఇంత ఇబ్బంది పడ్డాము. కానీ ఇక జీవన మాత్రం ఇక మా ప్రేమలు కోరుకోకుండా ఆస్తులే కోరుకుందని మాకు బాగా అర్థమయ్యింది. ఇక అర్థమయ్యేలా చేసింది మా కుట్టి. ఇక ఇప్పుడు ఆస్తులు దక్కాల్సింది జీవనకు కాదు, ఇక కుట్టికి. జీవనకు ఇక ఈ డబ్బులు నగలు కాదు, అసలు చెల్లిగవ్వ కూడా ఇవ్వం. తను ఇన్నాళ్ళు మా కూతుర్ని మాకు దూరం చేసి మా కూతురికి కష్టాలు తెచ్చిపెట్టింది. అలాంటి జీవనను మేము ఎప్పటికీ క్షమించము. ఇకనైనా జీవన మారుతుందనుకున్నాము. కానీ జీవన ఇక మారేటట్లు లేదు. జీవనను మార్చడానికి ఆనంది ఎంతో ప్రయత్నించింది. కానీ జీవన మాత్రం మారలేదు. కాబట్టి జీవనకు ఈ ఇంట్లో స్థానం లేదు. చైతన్య, నీ భార్య జీవనను ఇక్కడ నుండి వెంటనే తీసుకెళ్ళు. అసలు ఆ జీవన ఎవరో కూడా మాకు తెలియదు. ఇక ఎప్పుడు కూడా జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక ఇది ఆనందికి మాత్రమే పుట్టిల్లు. ఆనంది మాత్రమే ఇంటి మనవరాలు, ఇంటి వారసురాలు, అంతే. ఇక ఆనంది తప్ప మరెవ్వరు కూడా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక జీవన లాంటి వాళ్ళు అసలు ఇక గుమ్మ ముందుకే రాకూడదు. జీవన చేసిన అన్యాయం చిన్నది కాదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా. అప్పుడే ఇక చైతన్యతి జీవనకు ఇప్పుడు బుద్ధొచ్చింది. ఇక వదిన ఎప్పుడు కూడా ఇంత ప్రేమగా ఇంత ఆనందంగా ఉండేది ఇంట్లో వాళ్ళతో అనుకున్నాను. కానీ వాళ్ళే వాళ్ళ సొంత వాళ్ళని తెలుసుకోలేకపోయాను. అన్నయ్య తెలుసుకున్నాడు కానీ నిజం
నిజం ఇన్నాళ్ళు బయట పెట్టలేడు. కానీ ఏదో ఒక సమయంలో నిజం బయటపడింది. అది చాలు. జీవనను ఇక మా ఇంటికి తీసుకెళ్ళి ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక జీవన ఇప్పుడు ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే జీవనకు వన్ సైడే సపోర్ట్‌గా ఉంటుందిప్పుడు. ఇక పుట్టింటి వాళ్ళ గురించి ఇక జీవన ఆలోచించే పరిస్థితే లేదు. పుట్టింటి నుండి జీవనకు చిల్లి గవ్వ గూడా దక్కదని జీవనకు బాగా అర్థమయ్యింది. కాబట్టి జీవనకు ఇక ఎటు వెళ్ళినా నేను మాత్రమే గతి. నేను చెప్పింది మాత్రమే వినాలి. కాబట్టి ఇక ఆప్షన్ ఏదీ లేదు. ఇక మారుతుంది జీవన అనే నమ్మకం నాకుంది. తప్పకుండా ఇక జీవనం నేను తీసుకెళ్తానత్తయ్య అని చెప్పి ఇలా చైతన్య అయితే జీవనను తీసుకొని ఇక తన ఇంటికి వచ్చేస్తాడు, సునంద వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఆనంద్‌కి, ఆదిత్యకైతే చాలా మర్యాదలు చేస్తూ ఇక వీళ్ళే సొంత కూతురు, సొంత అల్లుడని తెలుసుకొని జ్యోతి, సూర్యలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అలిక్య కూడా ఏంటి ఇక ఆనంది జ్యోతి, సూర్యల కన్న కూతురా అని ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నేను ఏం చెయ్యలేను. ఇక అసలే ఆ జ్యోతి చాలా తెలివైనది. నేను ఆదిత్యను దక్కించుకోవాలని ఆలోచిస్తున్నానంటే ఇక నన్ను ఏం చేస్తుందో ఏమో. తను అసలే లాయర్. ఇక ఆ ఇంట్లో వాళ్ళు జడ్జి, లాయర్లు అందరూ కూడా ఉన్నారు. నన్ను ఎట్టి పరిస్థితిలో ఇక ఆదిత్య దగ్గరికి రానివ్వరు అని ఇక ఈరోజు అలెక్కికి కూడా అర్థమైపోతుంది. ఆదికి దూరమై శ్రీనుతో కలిసి ఉండడమే బెటర్ అని అలెక్కికి కూడా అర్థమైపోతుంది. చూద్దాం మరి ఇక అలెక్య శ్రీనుతో ఇక కలవబోతుందా, శ్రీనుకు దగ్గర కాబోతుందా అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జ్యోతమ్మను ఒక్క మాట అన్నదని చెప్పి ఆనంది కోపంతో తట్టుకోలేక జీవన చెంప పగలగొట్టి ఇక నిజాన్ని తన నోటి నుండే ఈరోజు ఇలా బయట పెట్టబోతుంది. ఇక నిజం తెలుసుకొని అందరూ ఫుల్ హ్యాపీగా ఉండబోతున్నారు. జీవన, అలిక్య, ఇందుమతి తప్ప. ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.